కళ్యాణ్ గారు ఎక్కడున్నారో మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు. తిరుమలలో ఇన్ని జరుగుతున్నాయి, శ్రీకుర్మంలో ఇలా జరుగుతుంది. ఎందుకు మీరు నోరు మెదపటం లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? జగన్ గారిని తిట్టడానికి మాత్రం పరుగులు తీసేవారే. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అనర్థాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు? బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. హిందూ మతాన్ని కాపాడాల్సిన పార్టీ మాది, కాపాడటానికే మేము ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా. మరి తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, శ్రీకుర్మంలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే మీరెందుకు నోరు మెదపడం లేదు? మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ప్రెషర్ తెచ్చి వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు? దాంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు వేసి వాళ్ళని శిక్షించడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. కూటమి ప్రభుత్వం అంటే చేసిన తప్పుల్ని కూడా సమర్థిస్తారా? సనాతన ధర్మాన్ని సంకనాకిస్తూ, సనాతన ధర్మాన్ని ఈరోజు భ్రష్టు పట్టిస్తూ, మీకు అవసరమైనప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ మా మీద నిందలు వేసుకుంటూ ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యం వహిస్తూ చూసి సహించేది లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు బలమైన పార్టీ, నాయకులందరూ కూడా ధైర్యంగా ఈరోజు బయటకు వస్తున్నారు. ఇక 1 month 2 monthsలో ప్రతి ఇష్యూ మీద ప్రజలకి అండగా నిలుస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, ప్రజలకి న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టమని కూడా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 43,000 బెల్ట్ షాపుల్ని తీసేయడం జరిగింది. దాదాపుగా 4,500 మద్యం పర్మిట్ రూములని రద్దు చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే దాదాపు 33% మద్యం షాపుల్ని కూడా తగ్గించడం జరిగింది. ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ మనం ఇచ్చింది లేదు. ఇది కాకుండా మద్యం ప్రభుత్వమే అమ్ముతూ టైంని కూడా కుదించి ఏ విధంగా ప్రజలు మద్యానికి బానిస కాకుండా చూసుకున్నామో మీ అందరికీ తెలుసు. అలాంటిది మద్యం ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా? ప్రైవేట్ వాళ్ళు అమ్మితే లంచాలు వస్తాయా? అంటే ఏ విధంగా మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు లోక్సభలో ఫ్లోర్ లీడర్గా ఉండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, దోపిడిని ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి అతన్ని రౌండప్ చేసి ఇతన్ని అరెస్ట్ చేసి భయపెట్టాలి అని ఒక కుట్ర పన్ని ఏ విధంగా దొంగ సాక్ష్యాల్ని వాటి అనుగుణంగా తీసుకొచ్చి ఈరోజు విచారణ పేరుతో మీరు హ్యూమిలేట్ చేయడం నిజం కాదా అని అడుగుతున్నాను. అసలు మిథున్ రెడ్డికి లిక్కర్కి ఏం సంబంధం? ఏ బేస్లో, ఏ సాక్ష్యంతో మీరు ఆయన పిలిచి విచారిస్తున్నారు నేను అడుగుతున్నా. గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఎలా డిస్టిలరీస్కి పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా మద్యంలో వీళ్ళు దోచుకున్నారో వాటి మీద కేసు వేయటం జరిగింది సాక్ష్యాధారాలతో. మరి దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళండి. దీంతో పాటు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే మీరు స్కామ్ చేశారా, మేము స్కామ్ చేశామనేది తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు మాత్రమే చేశారు. ప్రజలకు అవసరమైన బటన్లు నొక్కారు. ఒక బటన్ నొక్కితే రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరి అకౌంట్లకు పోయి డబ్బులు పడింది. దాంట్లో ఎవరికి లంచం రాదు, దాంట్లో అవినీతి జరిగే అవకాశం ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవి బటన్లు నొక్కకుండా కేవలం రాజధాని పేరుతో 1,00,000 కోట్ల పైగా దాంట్లో పెట్టి ఈరోజు దోచుకునే కార్యక్రమంతో ఏ విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు చేసి, రివర్స్ టెండరింగ్ రద్దు చేసి, మొబిలైజేషన్ ఫండ్తో ముందుకు వెళ్తున్నాడో చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఎవరో ఏదో చెప్పేస్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా 9% అమ్మకాలు పెరిగాయి. మళ్ళా పొట్టగొడుగుల్లాగా ఏ విధంగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. స్కూల్ లేదు, గుడి లేదు, రెసిడెన్షియల్ ఏరియా లేదు, విచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి
తాగిన వాళ్ళు ఆడవాళ్ళని ఏ విధంగా రేపులు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఈ మధ్యలోనే ఎంతమంది మీద కత్తి దాడులు జరిగాయి మనమే చూసాం. ఎన్ని గృహంలో పిల్లల మీద దాడులు జరిగాయి మనం చూసాం. నిన్న నగిరిలో విజయపురంలో ఎస్సీ కాలనీలో దూరి పాపం జనాల్ని కొట్టారు తాగేసి వాళ్ళు. కేసు పెడితే టీడీపీ వాళ్ళది షాపు కాబట్టి వాళ్ళని లోపల కూర్చోబెట్టుకొని మా వాళ్ళని బయట పెడతారు. ఇదే జరుగుతుంది. ఎక్కడ లిక్కర్ షాపులు ఇచ్చారో అక్కడ మొత్తం బెల్ట్ షాపులు పర్మిట్ రూములు ఇచ్చి ఆడవాళ్ళు అటు ఇటు నడవలేని పరిస్థితి. ఈరోజు ఈ 11 monthsలోనే విమెన్ మీద ఎన్ని హత్యలు అత్యాచారాలు ఎన్ని రకాల ఘోరాలు మనం రోజు చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ కాదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆడవాళ్ల తాళులు కాపాడే విధంగా వాళ్ళ ఇంట్లో మగవాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా ఆయన ఎంతో గొప్పగా ఆలోచించి చేస్తే వాటిని ఎత్తేసి మళ్ళీ మేము లిక్కర్ స్కామ్ చేశామని మా లీడర్ల మీద కేసులు పెట్టి దొంగ కేసులు ఈరోజు విచారణ పేరుతో మీరు నీతిమాలిన రాజకీయాలు చేస్తుంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము న్యాయం పరంగా పోరాటం చేస్తాము, కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు ఛాయన్ని సీఎం చేసి ప్యాకేజీలు తీసుకుంటూ రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు అన్నది ఈ 11 నెలల్లో ప్రజలందరికీ కూడా అర్థమైంది. సో ఈయన ప్రజానాయకుడు కాదు, ఈయన చంద్రబాబు నాయుడు గారి నాయకుడు. ఆయన ఎటు చెప్తే అటు ఆడటం తప్ప మరొకటి లేదు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. సో ఈరోజు ఎవరైతే దళితుల్ని గ్రామ బహిష్కరణ చేసి అవమానిస్తున్నారో ఇలాంటి ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో ఎవరు కూడా పిల్లలు ఊరుకోరు. ఎందుకంటే అందరూ పిల్లలు చదువుకుంటున్నారు, అందరూ కూడా నాలెడ్జ్తో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసేటివన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. కాబట్టి సరి అయిన సమయంలో వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పుకుంటారు కదా, నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా, తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు, ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఫైబర్ నెట్ స్కామ్ ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు. కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకోకుండా కుంటి సాకులతో బెయిల్తో బయటకు వచ్చి మా పార్టీ వాళ్ళని ఏదో నువ్వు అంటే ఎవరు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు అనేది కూడా తెలుసుకోవాలి.